వెల్కమ్ టు అవెన్ టీవీ న్యూస్. నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలోని కీలక అంశాలపై నిర్ణయం తీసుకునేందుకు తెలంగాణ కేబినెట్ సమావేశం కాబోతోంది. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం భేటీ అవుతోంది. ఈ సమావేశంలో రైతు భరోసా నిధుల విడుదలపై ముఖ్యమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై చర్చించి తుది నిర్మాణం తీసుకోనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలు, విభాగాల ప్రణాళికలు, అధికారుల బదిలీలపై కూడా చర్చకొచ్చే అవకాశం ఉందని సమాచారం. ప్రభుత్వ విధాన నిర్ణయాల కోసం ఈ సమావేశం కీలకం కానుంది. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన పుట్టినరోజు సందర్భంగా భార్యతో కలిసి ప్రజాభవన్లోని పోచమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భట్టి విక్రమార్క జన్మదినాన్ని పురస్కరించుకుని అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆలయంలో వేద పండితులు ధార్మికంగా హోమాలు, పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఆలయం వెలుపల భక్తులతో కలిసి భట్టి విక్రమార్క చిన్న ఉత్సవంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. సూపర్ 6 అంటూ ప్రచారం చేసిన కూటమి ప్రభుత్వం తొలి ప్రయత్నంలోనే విఫలమైందని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తీవ్ర విమర్శలు చేశారు. తాము ప్రజలకు ఏం చేయగలమో అదే చెప్పామని, కానీ కూటమి నేతలు మాయమాటలతో ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. ప్రజలు నమ్మి ఓటేస్తే పరిపాలన ఇలా చేయాలా అని బుగ్గన ప్రశ్నించారు. సూపర్ 6 నినాదం కంటే ప్రజల నిత్యావసరాలే ముఖ్యమని, అవే పక్కాగా నెరవేర్చే నాయకత్వం ఇప్పుడు అవసరమని హితవు చెప్పారు. ఒక్క సంవత్సరం అయిపోయిన తర్వాత విజయం సంగతి ఏమో కానీ ఆయన కేకే సర్వే అని మొన్న వచ్చింది. ఆ కేకే సర్వేలో బాగలేదు సర్వే అంటారు. మరి ఆ రోజు మీకు 160 వస్తానన్నప్పుడు బాగుందే, అప్పుడేమో బాగుంది, ఇప్పుడు బాగలేదంట సర్వే. ఆయన ఏమంటారు అంటే 40 సీట్లు అవుట్ రైట్గా పోతాయి, మిగతావి కూడా అన్ని ఆడికాడికి ఉన్నాయంటే అది మాత్రం నచ్చలే. సంవత్సరం కాలే ఇంతవరకు పాజిటివ్ పరిపాలన చేసే బదులు మీ మీడియా వాళ్ళే మీకు క్వశ్చన్లు అడుగుతున్నారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి మళ్ళా వస్తే అంటే స్టార్ట్ అయింది అప్పుడే, ఇంకా 4 ఏళ్ళు ఉంది, అంతలేక మీకు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తే అంటే మీ మనసులో ఉన్న మాటనే కదా. ఇంకా చూడండి, అంటే దాని సంకేతం ఏమది? దీంట్లో విజయం అయితే మాకేం అర్థమే కాలేదు అసలు ఏం విజయమో. నిజం చెప్పాలంటే ఇది ఒక కేస్ స్టడీ అండి. ఇది మాత్రం ఇది దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా కేస్ స్టడీ. ఏమి కేస్ స్టడీ అంటే పర్ఫార్మెన్స్ వర్సెస్ ప్రామిస్. అంటే మేమేమంటున్నాం, ఇవన్నీ ప్రజలకు చేసినాము, ఏది చేయగలుగుతామో అది చెప్తాము. మీరేమంటారు, ఇది ఇవ్వబోతున్నాం, ఇది ఇచ్చేస్తాం, ఇది రాబోతుంది, ఇది వచ్చేస్తుందని. ప్రజలు దేన్ని నమ్మినారు అని? అమాయక ప్రజలు కాబట్టి మిమ్మల్ని నమ్మినారు, నమ్మి మీకు అవకాశం ఇచ్చినారు. నమ్మి మీకు అవకాశం ఇచ్చినంత మాత్రాన ఈ విధంగా మరి మనం పరిపాలన చేయడం కరెక్టా అని ప్రజలందరూ కూడా ఒకసారి వాళ్ళు అలా ఆలోచిస్తూ ఉన్నారు. మీరు జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. చాలా ఆశ్చర్యకరంగా ఉంది. అందుకనే మేము చెప్పడం, మీది సూపర్ 6 ఏమో కానీ ప్రజల దృష్టిలో మాత్రము ఫస్ట్ బాల్లోనే అవుట్ అయినారు. బీఆర్ఎస్ నేతలపై భూపాలపల్లి ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దొంగలే దొంగలన్నట్టు బీఆర్ఎస్ నాయకులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతి, నిధుల దుర్వినియోగానికి 10 జన్మల పాటు జైలు శిక్షలైనా చాలవని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా వరంగల్లో జరిగిన నిధుల దుర్వినియోగంపై కేటీఆర్పై కేసులు పెడతామని హెచ్చరించారు. ఇటువంటి అవినీతి చీడపురుగులను బయట తిరగనివ్వకూడదని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. అవినీతి చేసిన వాళ్లను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నువ్వు వరంగల్కు మున్సిపల్ కార్పొరేషన్ సమక్షంలో ఏం చేసినావో, మేమేం చేసినామో ఆయన వచ్చి మాట్లాడితే, ఇప్పుడు మీరు అన్నదానికి మీ అందరి సమక్షంలోనే చర్చ పెడదాం. మరి కేటీఆర్ తప్పుంటే కేటీఆర్ రాజీనామా చేయాలి, లేదంటే నిజమైతే నేను రాజీనామా చేస్తా. నేను ముందే సంతకం పెట్టి మీకు ఇది ఇవ్వాలనే, వాళ్ళకి అది ఉంటే రమ్మని చెప్పండి. నేను మీ సమక్షంలో ఇదివరకు 10 సార్లు ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా చర్చకు పిలిస్తే రాలేదు. ఇవాళ నేను ఎమ్మెల్యే ఉండి పిలుతున్నా రాడు, అస్సలకి రాడు. ఎందుకంటే నేను ఆధారాలతోటి పెడతా. వీళ్ళు ప్రతి దాంట్లో కూడా విమర్శ, ముఖ్యమంత్రి గారిని విమర్శ చేయటమే,
కక్ష సాధింపు అంటే బిడ్డ పెళ్లికి రానియకుండా ముఖ్యమంత్రి గారిని, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారిని, రేవంత్ రెడ్డి గారిని జైలుకి వెళ్ళి పెళ్లికి కూడా రానియకుండా ఆపింది కక్ష సాధింపు చర్య మీది. అసలు ఆ సంపాదించిన డబ్బు బలుపుతోటి ఆ మాటలు మాట్లాడటం, ఏమి చేయాలనో ఫ్రస్ట్రేషన్లో తోయక నోటికి ఏదొస్తుంది మాట్లాడటం అలవాటు అయిపోయింది. బిడ్డ ఇంకేమంటారు, మేమట ఇళ్ళకు ఇది చేస్తాం, కబ్జా మన ధర్నా చేస్తాం, ఊరికిచ్చి కొడతాం. ఆ ప్రవీణ్ గారు మాట్లాడిన మాటలు మొన్న గతంలో ఆయన తిట్టిన వీడియో ఉన్నది నా దగ్గర. ఏది కాళేశ్వరం గురించి మన ఐపీఎస్ ఆఫీసర్ ఈయన పేరు మన ఆర్ఎస్ ప్రవీణ్ గారు మాట్లాడిన మాటలని ఆయన ఇవాళ ధర్నాలు ఈయన పక్కకే కూర్చొని మాట్లాడుతున్నాడు. మళ్ళీ దాని మీద నేను మాట్లాడితే ఉరికిచ్చి కొడతారట, దిరిమిచ్చి కొడతారట. మేము అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం నాయన, మీ అందరికీ ఇంకా చెప్తున్నాం. ఇప్పటివరకు మేము ఇంకా స్టార్ట్ చేయలే, మేము స్టార్ట్ చేసే ఆలోచన కూడా రాలే. మేము స్టార్ట్ చేస్తే మీరు ఉరికిచ్చి కొట్టుడు కాదు, మీరు జిల్లా వదిలిపెట్టి వెళ్ళిపోతారు, అందరు హైదరాబాద్ కట్టిపోతారు. మేము ఇంకా స్టార్టే చేయలేదు. స్టార్ట్ చేస్తే కేసులు ఉండాలి కదా, ఏవి లేవు కదా ఇంతవరకు. పోనీ మిమ్మల్ని ఎవరినన్నా మా వాళ్ళు వేధించినట్టు కానీ, కొట్టినట్టు కానీ, తిట్టినట్టు కానీ ఏమైనా కేసు ఉంటే చూపి, అవి ఉండయి. పొద్దుగా లేస్తే ఇలా చూడండి, వాళ్ళు టీఆర్ఎస్లో ఉన్న, రాష్ట్రంలో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు, ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యేలు, నాయకులు ఎవ్వడు 1000 కోట్లకు తక్కువ లేకుండా దున్నపోతులు పలిచినట్టు పలుచున్నారు. ఆ అహంకారంతో వచ్చిరాని మాటలు మాట్లాడితే ఏది మాట్లాడినా చెల్తుంది, నాకు యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఏది మాట్లాడినా నడుస్తుంది అని అహంకారంతో పోతున్నారు. మంచి పద్ధతి కాదు. ప్రజలకు మొత్తం తెలుసు, మీ బతుకులేందో మీ చరిత్ర ఏందో తెలుసా, పక్క కూసబెట్టిర్రు ఇలా. ఉత్తరాఖండ్లోని గౌరీకుండ్ సమీపంలో డెహ్రాడూన్ నుంచి కేదార్నాథ్కు వెళ్తున్న టూరిస్ట్ హెలికాప్టర్ కూలిపోయిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ప్రమాదాన్ని రాష్ట్ర పోలీసులు ధృవీకరించారు. హెలికాప్టర్లో ఉన్న వారి పరిస్థితి ఇంకా తెలియరాలేదు. అప్రమత్తమైన అధికారులు సహాయ చర్యలు ముమ్మరం చేశారు. ఇది కేదార్నాథ్ యాత్ర సీజన్లో సంభవించిన ఘోర ప్రమాదంగా అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో గాలి తేలికపాటి మబ్బులు, కుండపోత వర్షాలు ఉండడంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ప్రయాణికుల వివరాలు, ప్రమాదానికి గల కారణాలపై విచారణ కొనసాగుతోంది. यहाँ जहाँ पर हेलीकॉप्टर क्रैश हुआ है वहाँ पर एनडीआर की टीम पहुँच चुकी है। अब ये सब जल के खाक हो गई है। बच्चे इधर 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 इसका भी डेट हो गया और कुछ नहीं दिख रहा है इधर, और बैक चेक है और कुछ नहीं। आज दिनांक 15 जून 2025 को सुबह ये सूचना प्राप्त हुई कि आर्यन एविएशन गुप्तकाशी से जो ऑपरेट करता है उसका एक हेलीकॉप्टर केदारनाथ से वापस आते वक्त, जिसमें 5 यात्री प्लस एक 23 मंथ का बच्चा और पायलट राजीव सवार थे, वापस आते हुए कुछ मौसम खराब हुआ जिसमें पायलट द्वारा उस हेलीकॉप्टर को वैली से बाहर निकालने का प्रयास करते हुए हेलीकॉप्टर गौरीकुंड से ऊपर क्रैश हो गया, जिसमें अभी प्रशासन द्वारा और हमारे जो हमारे DDRF है, SDRF है, उनके द्वारा खोजबीन जारी है। जैसे ही अग्रिम सूचना प्राप्त होती तो सूचना दी जाएगी। కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వైనాడు పర్యటనలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో భాగంగా ఒక పాఠశాల భవనానికి శంకుస్థాపన చేయనున్న క్షణానికి శిలాఫలకం విరిగిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. వేదిక వద్ద అధికారులు అప్రమత్తమవుతూ వెంటనే దాన్ని తొలగించారు. ఈ ఘటన రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. కొందరు దీన్ని నెగటివ్ శుభసూచకంగా అభిప్రాయపడగా, మరికొందరు దాన్ని యాదృచ్ఛికంగా భావించారు. అనంతరం ప్రియాంక గాంధీ మిగిలిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వయనాడులో ఆమె పర్యటనకు అభిమానులు భారీగా హాజరయ్యారు. తెలంగాణ
తెలంగాణ ప్రజల తరపున పోరాటం చేస్తున్న కేటీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు కేసులు బనాయిస్తున్నారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లగచర్ల నుంచి ఆదిలాబాద్ వరకు, మహబూబాబాద్ నుంచి మహబూబ్ నగర్ వరకు ప్రజల సమస్యలపై కేటీఆర్ స్పందిస్తే ప్రతీకారంగా ఆయనపై 14 కేసులు బనాయించారని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న నాయకుడిపై కేసులు పెట్టడమేంటని ప్రశ్నించారు. ప్రజల గుండె తాళాలను తాకేలా పనిచేస్తున్న కేటీఆర్ ను లొంగదీసుకోవడానికి కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. ఈ కేసులు ప్రజల్లో వ్యతిరేకతను మాత్రమే పెంచుతాయన్నారు. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళుతూ వాళ్ళ కష్టాలు తెలుసుకుంటూ ఎన్నో ఇబ్బందులున్నా, ఎన్నో అడ్డంకులున్నా, ఎన్నో అక్రమ కేసులున్నా మరి అలా వీరోచితంగా పోరాడుతున్న కేటీఆర్ గారు లగచర్ల నుండి ఆదిలాబాద్ వరకైతేనేమి, మహబూబాబాద్ నుంచి మహబూబ్నగర్ వరకైతేనేమి, మూసీ నది పరివాహక ప్రాంతం అయితేనేమి, మంజీరా పరివాహక ప్రాంతం, ఎక్కడ సమస్య ఉన్నా అక్కడికి ఆగమేఘాల మీద పోయి అక్కడ ప్రజల గొంతుకగా ఉండి ప్రజల తరపున పోరాటం చేస్తున్న కేటీఆర్ గారి మీద ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజాప్రభుత్వం అనే పేరుతోని ప్రతీకారం తీర్చుకున్నందుకు వచ్చిన కేసులు 14, అన్ని అక్రమ కేసులే. కాళేశ్వరంలో మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోయిందని కాంగ్రెస్ పార్టీ రకరకాల అబద్ధాలను ప్రచారం చేస్తున్న సమయంలో నిజాలు ప్రజలకు తెలపడానికి కోసం మేడిగడ్డ ప్రాజెక్టు దగ్గర పోతే అక్కడ కేసు, చార్మినార్ దగ్గరికి పోయి నిజాలు మాట్లాడితే అక్కడ కేసు, మూసీ నది పరివాహక ప్రాంతంకు పోయి ఇండ్లు కూలిపోతున్నాయి హైడ్రా వల్ల అని మాట్లాడితే అక్కడ ఒక కేసు, సిరిసిల్లలో ప్రజలకు బాధలు అవుతున్నాయంటే అక్కడ ఒక కేసు. కేసీఆర్ గారిని అన్యాయంగా తెలంగాణ రాష్ట్రానికి మూల కారకుడు, తెలంగాణ జాతిపిత, తెలంగాణనే గుండెలో పెట్టుకొని తెలంగాణ ప్రయోజనాలు గుండెలో శరీరంలో కణాన పెట్టుకొని ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడి తెలంగాణను పోరాడి తెచ్చి ఆ తెలంగాణను దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా పెట్టిన కేసీఆర్ గారికి పీసీ ఘోష్ కమిషన్ ముందు పిలిచినప్పుడు వచ్చిన వేలాది మంది ప్రజలను ఉద్దేశించి ప్రసంగించినందుకు కేసు, ఏసీబీ కార్యాలయం నుంచి తెలంగాణ భవన్కు నడుచుకుంటూ వస్తే కేసు, శ్వాస తీసుకుంటే కేసు, నోటి నుంచి మాట వస్తే కేసు, ఆలోచిస్తే కేసు, నిజం మాట్లాడితే కేసు. ఇన్ని కేసులు పెట్టిండ్రు కేటీఆర్ గారి మీద. అయినా కూడా కేటీఆర్ గారు వెరవకుండా, బెదరకుండా, మడమ తిప్పకుండా పోరాడుతూనే ఉన్నారు. కేటీఆర్ గారి మీద పెట్టిన 14 కేసుల్లో 7 కేసులను క్వాష్ పిటిషన్ గౌరవ హైకోర్టు న్యాయమూర్తి ఈ నెల 11న ప్రమాదవశాత్తు బాత్రూంలో కాల్ జారిపడిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రస్తుతం యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు 4 గంటల పాటు శస్త్రచికిత్స జరిగిందని వెల్లడించారు. జనగామ నుంచి పలువురు అభిమానులు, పార్టీ శ్రేణులు ఆయన్ని కలవడానికి ఆసుపత్రి రావాలనుకుంటున్న డాక్టర్లు ఇంకా 2 వారాలు పూర్తిస్థాయి విశ్రాంతి అవసరమని సూచించారు. నేను లేచి నిల్చునే వరకు ఎవరు రావద్దని కోరుతున్నా, మీ ప్రేమాభిమానాలు ఇలానే కొనసాగాలని కోరుకుంటున్నా అంటూ పల్లా రాజేశ్వర్ రెడ్డి భావోద్వేగంగా స్పందించారు. ఆయన త్వరగా కోలుకోవాలని శ్రేణులు, అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. అందరికీ నమస్కారం. నేను అనుకోకుండా ఈ నెల 11వ తారీఖున బాత్రూంలో జారిపడడం, ఆ తదనంతరం జరిగిన మేజర్ ఆపరేషన్లో 4 గంటలు ఆపరేషన్ చేయడం జరిగింది. ఆ ఆపరేషన్ చేసిన తర్వాత ఆ మొదటి గండం నుంచి వెళ్ళి గట్టెక్కడం జరిగింది. దాదాపుగా మీ జనగామ నియోజకవర్గ ప్రజల యొక్క దీవెనలు, ప్రార్థనలు, వారి యొక్క ఆశీర్వాదాల వల్ల నేను తొందరగా కోలుకోవడం జరుగుతుంది. అదేవిధంగా నా బంధుమిత్రులు, మన పార్టీ నాయకులు, కార్యకర్తలు చాలా మంది ఇక్కడికి రావాలని చెప్పేసి ప్రయత్నం చేశారు. వాళ్ళందరినీ కలవలేకపోయాను. ఖచ్చితంగా డాక్టర్స్ ఖచ్చితంగా 2 వారాలు ఎవరిని కలవద్దు, మేజర్ సర్జరీ అయింది, మీరు కూర్చోగలిగి నిలబడగలిగేంత వరకు మీరు దయచేసి ఎవరిని కలవద్దు అని చెప్పేసి స్ట్రిక్ట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇన్ఫెక్షన్ వస్తుంది, ఆ పెద్ద ఆపరేషన్ కి కనీసం 2 వారాలను కలవద్దని వారు చెప్పారు. కాబట్టి మీరు నాకు ఇంత పెద్ద దెబ్బ తగిలిందని తెలిసిన వెంటనే మీ యొక్క ఆశీర్వచనాలు ఇచ్చినందుకు
మీ యొక్క దీవెనలు ఇచ్చినందుకు, నా కోసం ప్రేమతో బాధపడ్డందుకు మీ అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ, ఒక్క వారం రోజులు దయచేసి ఓపిక పట్టండి. నేను మీతోని త్వరలో కలవాలని, మీతో మాట్లాడాలని, మీ యొక్క కష్ట నష్టాలు పంచుకోవాలనే దాంట్లోనే ఉన్నాను. మీకు మరింత సేవలు అందించడానికి ఒక్క వారం రోజులు మీరు ఓపిక పట్టినట్లయితే ఖచ్చితంగా తొందరగా కోలుకొని మీ యొక్క సేవల్లో నిమగ్నమైతా అని చెప్పేసి ఆశిస్తూ మీ అందరికి మరొకసారి నమస్కారం. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుతో కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అమరావతిలో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధి, పెట్టుబడులపై కేంద్ర సహకారం, స్పెషల్ ఇండస్ట్రియల్ జోన్ల ఏర్పాటు, దిగుమతి, ఎగుమతుల ఆధారిత ఆర్థిక ప్రణాళికలపై ఈ సమావేశంలో చర్చలు జరిగాయి. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు కేంద్రం పూర్తి మద్దతిస్తుందని పీయూష్ గోయల్ తెలిపారు. సీఎం చంద్రబాబు రాష్ట్రానికి అవసరమైన మౌలిక సదుపాయాల కోసం కేంద్ర మద్దతు, స్కీంల అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఈ భేటీ అభివృద్ధి రంగంలో రాష్ట్రానికి కీలక మలుపు కావచ్చని భావిస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర పట్టణంలో జరిగిన జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రి ఉషాశ్రీ చరణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జగన్ పాలనలో ప్రజలకు న్యాయం జరిగినట్టు, చంద్రబాబు హయాంలో మాత్రం మోసాలే ఎదురయ్యాయని విమర్శించారు. జగన్ శైలి, పరిపాలన ప్రజల మనసు గెలుచుకుందని, అందుకే నేటికి ఆయనపై ప్రజల్లో విశ్వాసం కొనసాగుతుందన్నారు. ఈ పుస్తకం రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలియజేసే దిశగా ఉపయోగపడుతుందన్నారు. పలు జిల్లాల్లో ఈ పుస్తకాన్ని పాఠశాలలు, గ్రంథాలయాల్లో ఉంచేందుకు వైసీపీ కార్యకర్తలు ఏర్పాట్లు చేస్తుండడం విశేషం. నీళ్ళు పడతారు, నీళ్ళు అయిన తర్వాత నిలుపుతారా ఇచ్చుకున్నా కూడా తెలికి రావాలన్నా. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1 year ఆఫ్ గవర్నెన్స్ పూర్తి చేసిన చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా కూటమిలో ఎన్డీఏ అలయన్స్ లో భాగస్వామ్యమైన బీజేపీ వాళ్ళందరూ కూడా కలిసి ఈరోజు ఎన్డీఏ అలయన్స్ లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలిస్తుంటే, ఇచ్చిన ఏ హామీ అయితే Super 6 హామీ ఇచ్చినారో దాంట్లో టోటల్ ఫెయిల్యూర్ అయిన ఒక ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఈ రోజు వాళ్ళు చేసిన అప్పు మనం చూసుకుంటే 1,50,000 కోట్లు దాటి అమరావతికి ఇన్వెస్ట్మెంట్ చేయడం చూస్తున్నాం. అంటే ఈరోజు దీపం పథకం కింద ఏడాదికి 3 సిలిండర్లు ఇస్తానని చెప్పి ఇంకా 1 సిలిండర్తోనే సరిపెట్టుకుంటున్నారు. అదేవిధంగా రైతు భరోసా ఇవ్వండి అని అడిగితే సెంట్రల్ ఎప్పుడు ఇస్తారో అప్పుడు మేము ఇస్తాము అంటున్నారు. ఇంతవరకు కూడా రైతులకు ఎక్కడ కూడా డబ్బులు ఇచ్చిన పరిస్థితి లేదు. యువగళంలో అయితే లోకేష్ గారు ఊరు వాడ చాటుకొని యువతలకు మంచి చేస్తామని చెప్పి యువతలందరికీ కూడా 3,000 ఇస్తామని చెప్పినారు లోకేష్ గారు. ఇంతవరకు నిరుద్యోగ భృతి ఎక్కడికి కూడా ఏ యూత్స్ కూడా ఇవ్వడం లేదు. మంత్రి సవితమ్మ కాన్స్టిట్యున్సీలో చెప్పాలంటే ఆమె అనుచరులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇచ్చేసి, బకెట్ పట్టే వాళ్ళందరికీ కూడా ఇచ్చేసి తథాస్తు అని చెప్పేసింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ, నా మైనారిటీస్ అని చెప్తూ అందరికీ కూడా, మహిళలందరికీ కూడా ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం 18,750 ఇచ్చిన మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా నేత నిర్ణయం ఇచ్చినారు, ఆటో వాళ్ళని ఆదుకున్నారు, అదేవిధంగా టైలర్స్ ని ఆదుకున్నారు, అదేవిధంగా రజకుల్ని ఆదుకున్నారు, పిల్లలందరికీ కూడా అమ్మఒడి ఇచ్చినారు. ఈ రోజు డేట్ కూడా నిన్న మొన్న పెట్టిన డేట్ కూడా మార్చి మళ్ళా కూటమి ప్రభుత్వం వాళ్ళందరూ కూడా మళ్ళా నెక్స్ట్ మంత్ ఇస్తారు. గద్దర్ అవార్డ్స్ కార్యక్రమం విజయవంతం కావడం ఎంతో సంతోషకరమని టీఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు అన్నారు. ఈ అవార్డ్స్ కోసం గత 6 నెలలుగా ఎన్నో రోజులు కష్టపడినట్లు తెలిపారు.
మొదటిగా 2024 సంవత్సరానికి అవార్డులు ఇవ్వాలనుకున్నాం, కానీ చివరకు 2014 నుంచి మొదలు పెట్టాలని నిర్ణయించామని వెల్లడించారు. తెలంగాణ చలనచిత్ర రంగానికి గద్దర్ అవార్డ్స్ కొత్త ఉత్సాహాన్ని అందించాయన్నారు. ప్రతిష్టాత్మకంగా మారిన ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం స్థాయిని పెంచుతూ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. సినిమాను మించి ఒక ఉద్యమంగా గద్దర్ ఆత్మను గుర్తించే కార్యక్రమంగా ఇది నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సో తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ నిన్న బిగ్ ఈవెంట్తో కన్క్లూడ్ చేశాం. పోతే కన్క్లూడ్ చేయడానికి ఇంత పెద్ద ఈవెంట్ జరగడానికి ఒక 6 నెలల నుంచి ఒక వర్క్ జరిగితే నిన్న హైదరాబాద్ వేదికగా ఆ ఈవెంట్ని సక్సెస్ఫుల్ చేయడం జరిగింది. సో ఇంత పెద్ద సక్సెస్ అవ్వడానికి ఒక 6 months నుంచి దానికి వర్క్ జరుగుతూ ఉంది అన్ని రకాలుగా. ఇందాక ఎండి గారు చెప్పినట్టు తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ ఇవ్వాలంటే దానికి ఎలాంటిది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కావాలి అని బి నరసింహరావు గారు కమిటీలో ఫైనల్ చేయడం, దాని తర్వాత ఎఫ్డిసి ద్వారా దానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్ రూపంలో కన్వర్ట్ చేయడం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని, దాని తర్వాత 2 కమిటీలని ఫైనల్ చేయడం. ఎందుకంటే సాధారణంగా ఒక సంవత్సరానికి అవార్డ్స్ ఉంటాయి. అంతకుముందు కూడా ఎప్పుడు నంది అవార్డ్స్ కానీ నేషనల్ అవార్డ్స్ కానీ ఎప్పుడు ఒకటే సంవత్సరానికి ఉంటాయి. ముందు ఈ అవార్డ్స్ అనుకున్నప్పుడు కూడా 2024 ఒకటే ఇయర్కు అవార్డ్స్ అనుకోవడం జరిగింది. తర్వాత డిస్కషన్ అవుతున్న కొద్దీ అది కాస్త 2024 ముందు కూడా 2014 తెలంగాణ ఆవిర్భవించిన నుంచి 2023 వరకు కూడా అవార్డ్స్ ఉంటే బాగుంటుంది అని కొందరు సజెషన్స్ ఇవ్వడం వల్ల మళ్ళీ దాన్ని కూడా ఫైనల్ చేసి దానికి ఒక కమిటీని అపాయింట్ చేసి చేయడం జరిగింది. వాళ్ళందరూ ఎంతో కష్టపడి, వాళ్ళు కష్టమంటే ఒక్కొక్క సినిమాని సెలెక్ట్ చేయాలి, ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారనేది కమిటీ అంత జాగ్రత్తగా వాళ్ళకు చాలా విభేదాలు ఉంటాయి కమిటీలో కూడా. ఒకరికొకటి నచ్చుతుంది, ఇంకోటి నచ్చింది. ఎందుకు నచ్చింది అనేది మళ్ళీ అందరు ఫైనల్ చేసుకోవాలి. ఇలా ఎంతో వాళ్ళు ప్రిపేర్ అయ్యి అన్ని ఫైనల్ చేసి, సినిమాల్ని ఫైనల్ చేసి, టెక్నీషియన్స్ ఫైనల్ చేసి అలా ఇస్తే మళ్ళీ వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసి నేను ఆ ఈవెంట్కి తీసుకొచ్చి ఆ ఈవెంట్ను సక్సెస్ చేయడం అనేది ఒక పెద్ద బాధ్యత కిందే తీసుకున్నాము లాస్ట్ 6 months నుంచి. అది నిన్న ఇంత పెద్ద సక్సెస్ అయినందుకు ఈవెంట్ చాలా 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 హ్యాపీగా ఉంది. దాని గురించి కామారెడ్డి డిక్లరేషన్ ను చెత్తబుట్టలో పారేసిన కాంగ్రెస్ పార్టీ బీసీలతో బూటకపు హామీలు ఇచ్చి మోసం చేసిందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా ధ్వజమెత్తారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చే బాధ్యత తూటా మాటగానికి మిగిలిపోయిందన్నారు. మంత్రివర్గంలో బీసీలకు కేవలం 3 పదవులు ఇవ్వడం వెనుక నయవంచన శక్తుల కుట్ర ఉందన్నారు. బీసీ సబ్ క్లాన్ కు చట్టబద్ధత లేకుండా బడ్జెట్లో కేవలం మాటలే మిగిలాయని విమర్శించారు. రేవంత్ ప్రభుత్వం కేంద్రం ముందు బీసీల సమస్యలపై ఎందుకు చర్చించలేదని ప్రశ్నించారు. బీసీ హక్కుల కోసం అన్ని పార్టీల్లోని బీసీలు కలిసికట్టుగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. మొదటి నుంచి మేము చెప్తానే ఉన్నాం, కాంగ్రెస్ మాటలన్నీ కూడా బూటకం. బీసీల పైన ఏదో పెద్ద ప్రేమ చూపుతున్నట్లు, తెలంగాణ రాష్ట్రం దేశానికి ఒక రోల్ మోడల్ అని చెప్తూ, దేశమే తెలంగాణ చూసి నేర్చుకోవాలి బీసీలకు చేస్తున్నటువంటి సేవలు, బీసీలకు చేస్తున్న పథకాలు అని చెప్పి గొప్పలు చెప్తున్నప్పుడే ఆ రోజు నుంచే మేము చెప్పినాం. కామారెడ్డి డిక్లరేషన్ అనేది పూర్తి బూటకం. అది ఎన్నికలు రాబోతున్నాయి, రేపే డిసిషన్ తీసుకుపోతున్నాం అని చెప్పి ఒక మంత్రి ఇప్పుడు ప్రకటించడం అనేది ఇది ఒక నయవంచన. బీసీలను దగా చేస్తూ మోసం చేస్తుందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. దేశానికి మీరు రోల్ మోడల్ అని చెప్తున్నారు. ఏమిటి రోల్ మోడల్? బీసీ డిక్లరేషన్ లో ఏం చెప్పారు మీరు? 42% రిజర్వేషన్ బరాబర్ ఇచ్చే లక్షలు పోతామని చెప్పారు. జనాభాను తక్కువ చేసి చూపించి మీరు గింతే ఉన్నారు అని చెప్పి చేయించడం రోల్ మోడలా? పార్లమెంట్ కు పంపించి చేతులు దులుపుకోవడం రోల్ మోడలా? నిన్న ప్రధానమంత్రి కలిసినప్పుడు కనీసం ఒక్క మాట కూడా బీసీ రిజర్వేషన్ బిల్లు మీ దగ్గరకు వచ్చింది, అది అమలు చేయండి అని చెప్పి ఒక్క మాట మాట్లాడకపోవడం రోల్ మోడలా? ఏంది రోల్ మోడల్? ఇంకా ఎన్ని సంవత్సరాలు దగా చేస్తారు, మోసం చేస్తారు. ఇవాళ ఏం మాట్లాడతారంటే రేపు చూడండి మేము పంపించినాం కదా అని చెప్తారు. సరే మరి ఇంకా చాలా ఉన్నాయి కదా, అవన్నీ అయినాయా? ఒకవేళ మీరు కామారెడ్డి డిక్లరేషన్లో మొత్తం చేసి ఇది ఒక్కటి కాలేకపోయినప్పుడు అరే మేము క్యాండిడేట్లను ఎక్కువ పెడతామో ఏదో మాట్లాడతారని కొంచెం జనం ఎవరో నమ్ముతాడు. మీరు ఏం చేసిర్రు? ఏం బీసీలకు బీసీ మంత్రిత్వ శాఖ ఇస్తామన్నారు, ఇచ్చిండ్రా?
యాదవులకు మంత్రి పదవి దొరికిందా? మునుల కాపులకు మంత్రి పదవి వచ్చిందా? ఇచ్చిన 3 మంత్రి పదవులు ఏమున్నాయని మొన్న ఇచ్చిర్రు. ఏం పదవులు ఇచ్చిర్రు? మేము హోమ్ మినిస్టర్ ఇస్తారో, లేకపోతే విద్యాశాఖ మంత్రి ఇస్తారో, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వస్తుందో, ఇంకేదో పెద్ద శాఖ వస్తుంది అనుకున్నాం. ఏదో ఒక మంత్రి తూతు మంత్రం లాగా అనిపించేసారు. 60% జనాభా ఉన్న వాళ్ళకు 3 మంత్రి పదవులు. ఓట్లప్పుడేమో ఓట్లు కావాలి, ఓట్లు పడ్డాక మాత్రం మంత్రి పదవుల్లో సరే మేము 60% చెప్తున్నాం. మరి మంత్రి పదవులు మీరు అన్న ప్రకారం 42% మంత్రి పదవులు అవసరం లేదా? 60% కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వాలంటున్నాం. సరే మీరు అన్న ప్రకారం 42% చైర్మన్లు ఇచ్చిర్రా? సంవత్సరానికి 20,000 కోట్ల బడ్జెట్ కేటాయిస్తామన్నారు, ఇచ్చిండ్రా? ముద్దురాజులలో బీసీ ఏ గ్రూప్ లో వేస్తామన్నారు, చేసిండ్రా? 6 నెలల్లో యాదవ్ గొర్రె స్కీమ్ ప్రారంభిస్తామన్నారు, ప్రారంభించిర్రా? మా ఎంబీసీ కుల వృత్తులను ప్రభుత్వం చేస్తామన్నారు, డైరెక్ట్ గా 10 లక్షల రూపాయలు అకౌంట్లు వేస్తామన్నారు, వేసిండ్రా? బీసీ సప్లాలకు చెడ్డ పద్ధతి తీసుకొస్తామన్నారు, ఎక్కడ నుంచి చెడ్డ పద్ధత? అసెంబ్లీ ఏమైనా అడ్డుకున్నారా? క్యాబినెట్ ఏమైనా అడ్డుకున్నారా? ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎవెన్ టీవీ న్యూస్.